మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 4 రాళ్లు 4 పక్కలేశారు. 30 మంది చచ్చిపోయారు. అలా ఏ రకంగా చనిపోతున్నారో తెలియదు. హాస్పిటల్ వెళ్ళిన వాళ్ళు బట్టి తిరిగి ఇంటికి రావడం. తెల్లారితే భయం పడుతుంది. అయ్యా ఎందుకు ఎట్లా చచ్చిపోతున్నారు? నమస్తే. గుంటూరు రూరల్ ప్రాంతమైనటువంటి తురకపాలెంలో వరుస మరణాలు ఈ ఊరి ప్రజలందరినీ భయాందోళనకి గురి చేస్తున్నాయి. 3 నెలల్లో 30 మందికి పైగా చనిపోవడం ఒక మిస్టరీగా మారింది. ఈ మిస్టరీ మరణాల వెనుక కారణం ఏమై ఉంటుంది? గ్రామస్తుల అనుమానం ప్రకారం ఇదిగో మన వెనక చూస్తున్నాం కదా, ఇది పొలిమేర రాయి. ఈ పొలిమేర రాయి ఊరికి చుట్టుపక్కల వేశారట. ఇది సరైన సమయంలో వేయలేదనో, సరైన ప్రాంతంలో వేయలేదనో, సరైన పొజిషన్ లో వేయలేదనో, దాన్ని దాటిన వాళ్ళ కారణాల వల్ల రకరకాల కారణాలు చెప్తూ ఇక్కడ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్న వారు భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలు లేవనెత్తినప్పుడు అక్కడే మూఢనమ్మకాలు గూడు కట్టుకుంటాయి. ఇది మూఢనమ్మకమా లేదంటే ఈ గ్రామస్తుల అభిమతమా? ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? వీళ్ళు ఎందుకు వరుస మరణాలు జరుగుతున్నాయి? రకరకాల కారణాలు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ వైద్య బృందం కూడా పర్యటించింది. వైద్య బృందం పర్యటించిన తర్వాత వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే వాళ్ళు ఏమంటున్నారు? జ్వరాలు వస్తున్నాయని చెప్తున్నారు. కొంతమంది కిడ్నీ సమస్య ఉందని చెప్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకొంతమందికి అయితే ఒక 2-3 చూసుకుంటే మెలియోడోసిస్ అనే ఒక జ్వరం కూడా వస్తుందని చెప్తున్నారు. ఈ రకరకాల మరణాల కారణంగా చెప్తున్నారు. కానీ గ్రామస్తుల్లో ఆ భయాందోళన అయితే ఆగలేదు. అసలు ఏం జరుగుతుంది ఈ ఊర్లో తెలుసుకుందాం. బ్రదర్, బొడ్రాయ్ అంటున్నారు. అసలు ఈ బొడ్రాయ్ ఏంది? ఈ ఊరుకున్న ఆచారం ఏంటి? పొలిమేర దగ్గర వేసారు ఈ రాళ్ళు. అయితే పొలిమేర ప్లేస్ అయితే ఇది కాదు, కొంచెం ముందర ఉంటుంది. కాకపోతే ఏంటంటే రైల్వే వాళ్ళ కింద కాబట్టి వాళ్ళ ప్లేస్ లో వేయనీలా, అందుకని ఇక్కడ వేసారు. కాకపోతే ప్లేస్ అయితే ఇది కాదు, అన్ని దిగువ వైపు ఉన్నాయి, ఇదేమో ఎగువ వైపు వేసారు. ఆ వేసిన రాయి కూడా కరెక్ట్ గా లేదు, అందువల్ల కొంత ఎఫెక్ట్ అని అంటున్నారు. కొంతమందికి బాగోక హాస్పిటల్కి వెళ్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళినా సరే రికవరీ అయ్యి రావట్లేదు. వస్తున్నారు, రికవరీ అయ్యి వచ్చినా సరే మళ్ళీ చనిపోతున్నారు అనమాట. ఏదో ఒకటి, ఒకళ్ళకి చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 డేస్లోనో లేకపోతే వాళ్ళ దినం రోజు అలాగా చనిపోతున్నారు అనమాట. కలుషితమైన నీళ్లు వదులుతున్నారు, దానివల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ ఉందన్నమాట. అది అంటే కొన్ని రీజన్స్ అనమాట. ఇది బొడ్డు రాయా లేదంటే ఏం రాయి? పొలిమేర దగ్గర వేస్తారు కదా, ఊరికి చుట్టుపక్కల 4 వేసారన్నారు. ఏంటి వాళ్ళు వేసారు? ఇక్కడ ఒకటి వేసారు, అటు హనుమాయ్ కంపెనీ వెళ్ళే రోడ్లో ఒకటి వేసారు, అక్కడ కాలువ దగ్గర ఒకటి వేసారు, అది కుంట దగ్గర. దానికి మరి పూజలు చేస్తున్నారు, 3టికి పూజలు చేస్తున్నారు. మరి దీనికి పూజలు ఏమీ లేదు అనమాట. 3టికి పూజ చేస్తున్నారు, ఒక దాన్ని చేయట్లేదు. దీనికి చేయట్లేదు, ఇటు పల్లె వైపు ఉన్న దానికి చేయట్లేదు. చూస్తున్నారు కదా మీరే. ఇందాకలో మనం ఒక మహిళతో మాట్లాడినప్పుడు వాళ్ళు దాటట్లేదు, వాళ్ళల్లో ఎవరు చనిపోలేదు, మేము క్రైస్తవులు, మేము దాటాము, మేము చనిపోతున్నాం అని చెప్పి చెప్తున్నారు. అవును, అదే చెప్తుంది, మేము అదే చెప్తుంది. పల్లె వాళ్ళే చనిపోతున్నారు అన్ని. 20 మంది దాకా చనిపోయారు ఇప్పటిదాకా. పల్లెల్లోనే 20 మంది దాకా చనిపోయారు. అది ఒకే వారంలో ఎంతమంది చనిపోతున్నారు? ఒక వారం కాదులే కానీ ఒక 2 months నుంచి 20 members చనిపోయారు. ఒకళ్ళు చనిపోయి తిరిగి మళ్ళీ వాళ్ళకి దినం చేసే సమయానికి ఆ సమయానికి మళ్ళీ చనిపోతున్నారు. ఫస్ట్ లో అయితే ఒకళ్ళు చనిపోయేవాళ్ళు, నెక్స్ట్ నుంచి ఇప్పుడు మొన్న దినం జరిగింది, ఆ రోజు 2 చనిపోయారు. మళ్ళీ నిన్న ఒకళ్ళు చనిపోయారు, ఈ రోజు ఒకళ్ళు చనిపోయారు. చనిపోతానే ఉన్నారు, మరణాలు అయితే ఆగలేదు. కొన్ని సిద్ధాంతాలు అక్కడ పొలిమేర బొడ్రాయి దగ్గర దింపారు, ప్లేసులు మార్చారు, అయినా సరే ఆగలేదు. అయినా సరే ఇంకా అలాగే మరణాలు జరుగుతూనే ఉంటాయి. గతంలో కూడా ఇలానే జరిగిందా? లేదు, గతంలో ఇలాగైతే ఏం జరగలేదు, ఇదే మొదటిసారి. అది ఊర్లో వాళ్ళందరూ భయపడుతున్నారు. అసలుకి ఏంటి ప్రాబ్లమ్స్ అన్ని, చాలా మంది దగ్గరికి వెళ్తున్నారు, సిద్ధాంతుల దగ్గరికి వెళ్తున్నారు, కానీ దానికి పరిష్కారం అనేది దొరకట్లేదు. ఇప్పుడు ఈ పొలిమేర రాయి అనేది గతంలో ఎప్పుడు వేసారు చివరిసారి? ఇది మే మంత్లో అనుకుంటా వేసింది. రాయి కానీ బొడ్డు రాయి కానీ ఎప్పుడెప్పుడు వేస్తుంటారు? పొలిమేర రాళ్ళు అనేది మొన్న ఈ మధ్య కొంచెం అడుగులు పడిపోయినాయని మొదలు పెట్టారండి. ఎప్పుడు అమ్మవారు గెలిచినప్పుడు వేశారు, మళ్ళీ మొన్న ఈ మధ్య వేసారండి. ఇది కొంచెం వేసిన కాడి నుంచి వీళ్ళకి కొంచెం జరుగుతుందని వాళ్ళు అంటున్నారు. మరి అంటే హిందువుల్లో ఎటువంటి భయాందోళన లేదు, ఓన్లీ క్రైస్తవుల్లోనే ఈ భయాందోళన ఉందన్నట్టు చెప్తున్నారు. అంటే వాళ్ళకి అట్లా అనిపిస్తుందేమో, మనకైతే తెలియదులే, కానీ అందరికీ కొంచెం బాధగానే ఉంది ఊళ్ళో. మరణాలు ఎక్కువగా క్రైస్తవుల్లోనే సంభవించినట్టు చెప్తున్నారు. అవునవును, వాళ్ళలోనే కొంచెం ఎక్కువ ఉండేది.
అంటే ఎవరైతే ఈ పొలిమేర రాళ్ళు వేసిన తర్వాత వీటిని దాటారో, నియమ నిబంధనలు పాటించకుండా ఉన్నారో వాళ్ళ మరణాలు ఎక్కువ సంభవిస్తున్నట్టు వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అదైతే మనకు కొంచెం తెలియదండి, మరి దాని గురించి మనకు తెలియదు. అంటే దీనికి సంబంధించిన నియమ నిబంధనలు ఏంటండి? నియమ నిబంధనలు అంటే కొంచెం నిష్ఠగా చేయాలి. ఇది వేసిన తర్వాతే కొంచెం వీళ్ళకి ఇబ్బంది వచ్చిందని వాళ్ళు అంటున్నారండి. అంటే ఏ తప్పులు చేసి ఉంటారంటారు? అది మనకు తెలియదండి అర్థంగా. అంటే ఆ కారణంగా దాన్ని ఆ సమయంలో ఒక పర్టికులర్ సమయంలో దాటడమా లేదంటే ఏంటి? అదేం కాదులే కానీ మరి ఏదో మొత్తానికి జరిగింది అంటున్నారు, మనకైతే తెలియదు. ఒడ్రా వేశారు, పొలిమేర రాజులు వేశారు అంటున్నారు. దాని ముందు నుంచి చనిపోతున్నారు లేదంటే దాని తర్వాత చనిపోతున్నారు? దాని ముందు నుండే అన్న స్టార్ట్ అయింది అది నాకు తెలిసి. ఈ పొలిమేర రాళ్ళు సరిగ్గా పొజిషన్ లో పెట్టలేదు, దానివల్ల ఇదంతా జరుగుతుంది. అదేం కాదన్నారు పంతులు గారు కానీ సిద్ధాంతం కానీ కనుక్కున్నా. అంటే వాళ్ళు ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే హిందువులకి ఎఫెక్ట్ లేదు, క్రిస్టియన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు దీనివల్ల అని చెప్తున్నారు. వాళ్ళు అలా అనుకుంటే మనం ఏం చేస్తాం అన్న. ఇప్పుడు మా వాళ్ళు కూడా కొంతమంది చనిపోయారు, ఊర్లో వాళ్ళు కూడా. వాళ్ళు కొంచెం నలుగురు ఎక్కువ చనిపోయారని చెప్పి ఇక్కడ వాళ్ళకి మాకు ఎఫర్ట్ తగలదంటే ఇక్కడ చనిపోయారు. మొన్న ఓన్ పని చేసుకున్నాము కూడా చనిపోయింది. మామూలుగా వెళ్ళే రోడ్ వెళ్తారు కదా పనులకి, హ్యాండిల్లో పని చేసుకున్నాం కావుంది చనిపోయారు. వీళ్ళందరూ చనిపోయారు, ఓకే. అసలు వీళ్ళు చనిపోవడానికి ఏంటి సహజ కారణాలా లేదంటే ఏమైనా కారణాలు ఉన్నాయి? కారణం అంటే తెలియదు అన్న. అది మామూలుగా ఎలా చనిపోయారో కూడా తెలియదు. అంటే ఇలా జ్వరాలు వచ్చి చనిపోవడమా లేదంటే దీర్ఘకాలిక వ్యాధులా? అంతా సడన్ గా జరిగినాయి అంతా. ఎప్పుడో 14 సంవత్సరాలు నడేశారు వాళ్ళు. ఈ 14 సంవత్సరాల నుంచి లేనిది ఇవాళ ఎందుకు వచ్చింది? ఈ జగన్ గారి ప్రభుత్వంలో అపరిమిత వేస్ట్ మందు తాగి కిడ్నీలు లివర్స్ పోయినాయి, ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవట్లేదు. కాకపోతే ఏదో ఒకటి అతను నాకు రోగం ఉందని చెప్పుకోగా చనిపోయేటప్పుడు నేను డాక్టర్లు వాళ్ళు టెస్ట్ చేశారు. గ్రామంలో నీటి కూడా బాగానే ఉంది. వాళ్ళ శారీరక మీ ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోకపోవటమే కారణం కొంత. అంటే ఇప్పుడు ఆ పొలిమేర రాళ్ళు ఈ 3 నెలల క్రితం వేసారని చెప్తున్నారు, అవి సరిగ్గా పొజిషన్ లో పెట్టలేదని చెప్తున్నారు. ఏం లేదండి, వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా సిద్ధాంతం కనుక్కున్నారు. ఆ రాళ్ళకెళ్ళి దీనికేం సంబంధం లేదు. వాళ్ళు కూడా వాస్తు ప్రకారంగా మంత్రాల బలంతో వేస్తూ ఉంటారు. దానికి కాకపోతే మీరు కూడా ఉపశాంతిగా మీరు కూడా అది బొడ్రా అనేది గ్రామం మొత్తానికి సంబంధమైన విషయము. దానికాడ మీరు కూడా కొన్ని పూజా కార్యక్రమాలు చేసి, అంటే వాళ్ళు మేము క్రైస్తవులం మాకు అవి పట్టవని చెప్పాడంట సిద్ధాంతి. ఈ రోజు వచ్చారు వాళ్ళు పెద్దలు 5-6 ఓ సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి వచ్చారంట. మీరు కూడా బొడ్రాయి కాడికి వెళ్ళి ఏదో పూజా పురస్కారాలు చేసి అక్కడ పొంగళ్ళు అవి తీసుకొని, ఆ పొంగళ్ళను ఏదో పసుపు నీళ్ళు అవి తీసుకొని మీ ఇంటికాడికి తీసుకెళ్ళి వాటిలో కొంచెం నీళ్ళు కలుపుకొని ఇల్లు శుద్ధి బొద్ది చేసుకోండి. ఆ రాయి అనేది కొంచెం ఒక్క పక్క సైడ్ కొంచెం ఒరిగిందని మీ డౌట్ ఉంది కాబట్టి ఆ గ్రామంలో పెద్దవాళ్ళ చేత ఆ రాయిని కూడా ఆ వంకర దింపించుకోండి. ఇంకా అంతే తప్ప ఏం లేదు. ప్రత్యేకించి ఇక్కడ క్రైస్తవులు ఎక్కువ మంది చనిపోతున్నారని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఏం కాదు, గ్రామంలో ఇప్పుడు ఊళ్ళో కుమ్మరులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, నాయుళ్ళు ఉన్నారు. ఊళ్ళో కూడా 12 మంది చనిపోయారు. ఏది 40-35 ఏళ్ళు. అమ్మమ్మ ఏం జరుగుతుంది ఇక్కడ? అయ్యా జనం చచ్చిపోతున్నారు అయ్యా, 30 మంది దగ్గర చచ్చిపోయారు. భయం పడుతుంది, వణుకొస్తుంది. మాయాసమంటి వాళ్ళకైతే నాకు షుగర్ ఉంది, భయం పడుతుంది. తెల్లారితే భయం పడుతుంది అయ్యా. ఎందుకు ఎట్లా చచ్చిపోతున్నారు? ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకు చనిపోతున్నారు? ఏమో ఎందుకో మరి మాకు తెలియదు అయ్యా, పెద్దవాళ్ళం కదయ్యా, నాకు తెలియనిట్లేదయ్యా. మా పిల్లడు కొట్టపోతున్నాడు, నువ్వు బయటికి రావద్దని. అందుకోసమే భయం పడుతుంది. ఏం చేద్దాం, ఎందుకు జరుగుతుందో మరి ఇట్టాక మాకు తెలియట్లే. మా పిల్లలు ఉన్నారుగా, మగ పిల్లలు. అదే ఈ అబ్బాయి కొట్టపోతున్నాడు, కదిలాడితే కొట్టపోతున్నాడు, బయటకు వస్తున్నావంటే ఈ షుగర్ ఒకటి వచ్చి భయం పడుతుంది. సరే వందనాలయ్యా. మా ఊర్లో ఏం జరుగుతుంది నాన్న, ఏందో పొలిమేర ఇవని దాని కాడ ఇది చేశారు, పూజలు చేశారు. ఒక 3 రోజులు పూజలు చేసినాక ఏందో పొలిమేర కట్టులు అని 4 రాళ్ళు 4 పక్కలు వేశారు. వేసిన కాడ నుంచి ఒకళ్ళు అమ్మట ఒకళ్ళు ఇప్పుడు చోట్ల ఇప్పటికి 30 మంది చచ్చిపోయారు. అది వేసి 3 నెలలు అయింది. అది వేయాల్సిన టైంలో వేయలేదు. మామూలుగా 8-8:30 అప్పుడు వర్షం పడుతుందని తీసుకెళ్ళి అప్పుడు ఆ టయాన్ని వేశారు. అది వేసిన కాడ నుంచి అందరికీ అలా ఏ రకంగా చనిపోతున్నారో తెలియదు. హాస్పిటల్ వెళ్ళిన వాళ్ళు మట్టి తిరిగి ఇంటికి రావట్లేదు. ఏంటవి ఆ రాళ్ళు ఏంటి? ఏంటో పొలిమేర సత్తులు అని వేసారన్నారు.
ఆ, అక్కడేం బొడ్రాయి ఉంది. ఊళ్ళో వాళ్ళందరూ కలిసి వేసారండి. హిందువులు, మేము క్రిస్టియను. హిందువులకి ఏమి రాలా, క్రిస్టియన్కే వచ్చింది కాబట్టి ఆ పడే బాధ ఏందో. ఇంటి పేటోళ్ళకి ఇంటికి 2 చొప్పున చచ్చిపోయారు. ఒక్కొక్క ఇంటి పేటకి 2 చొప్పున. మరి అది ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలన్నది మాకు అర్థం కాల. మొన్న ఎమ్మెల్యే గారు వస్తే అప్పుడు బయటపడింది ఎందుకు చనిపోతున్నారు ఏంటని. అప్పటి నుంచి డాక్టర్లు, మీడియాలు మొత్తం తిరుగుతున్నాయి మా చుట్టూ. కానీ మాకు ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైనా కానీ చర్య తీసుకొని మాకు చేయాల్సిన ఈ పనులు చేసి పెడితే వాళ్ళకు వందనాలు చెబుతాం. రోజుకి ఎంతమంది చనిపోతుంది? నెలలో వారంలో 2-3 చచ్చిపోతున్నారు నాన్న. ఈ రాళ్ళు, కొలత రాళ్ళు మాకు ఊరు దగ్గర ఉండే, మాలిపిల్లి దగ్గర ఉండే. అవి పొలివేర కాదు, పొలివేర అని వేసారు. అది పొలివేర కాదు, మాకు దగ్గరలో ఉండే. అవి వేసిన కాడబెట్టి మాకు ఇది అవుతుంది. అవి తీసి ఏరే చోట వేసుకోమను, లేకపోతే బూడిసేయమను. అక్కడికి జనం చచ్చిపోకుండా ఆగితే మేము చేసుకుంటాం మాలిపిల్లు అని మేము అంటున్నాం. ఈ ఊరికి ఏదైనా ఆచారమా? అది సత్తురాలు ఆచారం అని నా ఇల్లు రెడ్లు అదిగో బొడ్రాయి అని అక్కడ పెట్టారు సార్. అక్కడ పెట్టి ఇటు ఒక రాయి, అటు ఒక రాయి, ఇటు ఒక రాయి అని 4 రాళ్ళు కొలత రాళ్ళు అని వేసారు, బొడ్రాళ్ళు అని. అవి మాకు వేసిన కాడ పెట్టి వాళ్ళు సంబరాలతో చేయలా. ఇటోళ్ళు అటు రాకూడదంట, అటోళ్ళు ఇటు రాకూడదంట. సందకాడ 7 కాడ వేసారు. మా వాళ్ళు అటు ఇటు తిరిగారు. ఆ దోషం మాకు తగిలి ఇట్టాగ జరిగింది. ఇంకా అది హిందువులకి ఏం కాదు, ఓన్లీ క్రిస్టియన్స్ కే జరుగుతుంది. అటు ఇటు తిరిగింది. వాళ్ళందరూ బాగానే ఉండారుగా, వాళ్ళు చేయాల్సిన పూజలు చేశారు. మేము చేయంగా, మేము ప్రార్థనకి వెళ్తాము. వాళ్ళు నిబంధనలు పాటించారు, మీరు పాటించలేదు. మేము ఎందుకు పాటిస్తాం? అది మేము పాటించాం కదా సార్. మేము చేసుకుంటాం. అవి తీసేస్తే అదేమన్నా వాళ్ళ కాదంటే చేసుకునేది మేము చేసుకుంటాం. ఇంకా అది తీసేమని అడగలేదా మీరు? అడిగితే మీకు ఆ రాళ్ళ వల్ల కాదు అని అన్నారు నా ఇల్లు. మందులో కల్తీ వల్ల ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కలుపుతున్నారు కాబట్టి అందువల్ల మీకు హార్టులో నుండి అన్ని అవయవాలన్నీ పాడైపోతున్నాయి అన్న మాట చెప్తున్నారు. తాగేవాళ్ళు చనిపోయారు, తాగకుండా ఉండేవాళ్ళు చనిపోయారు. అందరూ 50 సంవత్సరాల లోపుళ్ళే. ఒక అబ్బాయి మటుకు 25 సంవత్సరాల అబ్బాయి, కుర్ర అబ్బాయి చచ్చిపోయారు. తక్కిన వాళ్ళందరూ మగవాళ్ళే. ఇద్దరే అట్ట. ఒక అబ్బాయి ఒక అబ్బాయి చచ్చిపోయాడు. ఒక అబ్బాయి తక్కిన వాళ్ళందరూ మగవాళ్ళు చచ్చిపోవటం, ఆడవాళ్ళు ఉంటాం. మొత్తం 20 మంది అయ్యారు. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఎంతమంది చనిపోయారు? తక్కిన వాళ్ళందరూ అదే వయసు, 48, 49 వయసులో వాళ్ళు. మధ్య వయసు వాళ్ళే. మధ్య వయసు వాళ్ళే. వయసు అసలు పూర్తి కాల. అసలు ఎవరికి 50 నిండల. అంచనా ప్రకారం ఎంతమంది ఇప్పటి వరకు చనిపోయారు గ్రామంలో? ఇప్పుడు 19 మందో 20 మందో చనిపోయారు. నిన్న ఒకళ్ళు, ఇవాళ ఒకళ్ళు. 3 నెలలు పెట్టి ఎంత? 3 నెలలు పెట్టి 23 చనిపోయారు. ఇవాళ 2 చనిపోయారు. 5 నెలల్లో 30 మంది. నెలలో 30 మంది. సంవత్సరానికి వచ్చి 7-8 మందో చచ్చిపోతారంట. అట్టాడితే 5 నెలల్లో 30 మంది చనిపోయారు. ఊళ్ళో వాళ్ళు ఉండారు ఒక 5-6. తక్కిన వాళ్ళందరూ పల్లెల వాళ్ళే. ఈ ప్రాంతంలో ఎంతమంది అమ్మా మొత్తం ఉంది జనాభా? అది తెలియదండి మాకు ఎంతనే అంచా. సో అనుకున్న విధంగానే ఈ ఊర్లోకి ఎంటర్ అవగానే 1-2 చనిపోయి కనపడుతున్నారు. బయట కొంతమందిని ఊరేగిపుతూ తీసుకువెళ్తున్నారు. అయితే అందులో ఒకరికి సంబంధించి సౌరిబాబు గారు మరణించారు. వాళ్ళ అబ్బాయితో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందండి? గత 31వ తారీఖు, మే నెల 31వ తారీఖు మా చుట్టూ గౌడ్ రాళ్ళు అని చెప్పేసి వేసారు సార్. ఆ గౌడ్ రాళ్ళు ఏంటంటే పొడ్రాయికి సంబంధించినవి. ఆ రాళ్ళు వేసిన కాడ నుంచి దాదాపుగా ఒక 10 days తర్వాత నుంచి కనీసం 3-4 daysకి ఒకసారి అయినా కానీ ఎవరో గట్ట ఊర్లో చనిపోతున్నారు. వీళ్ళల్లో కామన్ థింగ్ ఏంటంటే ఫీవర్ రావడం, ఏదో ఒక నొప్పి రావడం, కిళ్ళల్లో నొప్పి రావడం అన్నది జరుగుతుంది. హాస్పిటల్కి వెళ్తున్నారు, ఫీవర్ మీదే వెళ్తున్నారు, ఏదైనా నొప్పి అనే వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏం జరుగుతుందేమో కానీ స్ట్రోక్ లాగా రావడం, ఇక చనిపోయి తీసుకొని రావడం. అందరూ మ్యాక్సిమం మోర్ దెన్ పీపుల్ జీజీహెచ్లోనే, మన రిపోర్ట్స్ కూడా ఉన్నాయి అక్కడే. డాక్టర్స్ కూడా 2-3 సార్లు క్యాంపులు కూడా మన దగ్గర కండక్ట్ చేశారు. కండక్ట్ చేసినా కూడా 2-3 సార్లు కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు కూడా ఈ దీని మీదే చనిపోవట్లేదు, సంథింగ్ ఏదో ఉంది అని చెప్పేసి అంటున్నారు. అయితే మా నాన్నగారు డాక్టర్స్ ఇక్కడ కండక్ట్ చేసిన వాళ్ళే అన్నారు. అయితే మా నాన్నగారికి ఏంటంటే మేము జూలై 12న జాయిన్ చేసాం ఫీవర్ అని. మైలు రాళ్ళు వేసారా? ఆ బుడ్ రాళ్ళు అదే మే నెల 31st వేసారు. అవి
మేము మా నాన్నగారు కసర్లోకి వెళ్తా తిరుగుతూనే ఉంటారు. మేము ఇక్కడ రోడ్డు కాంట్రాక్టులు చేసాం, ఈ సైడ్ డ్రైన్ కాంట్రాక్టులు చేసాము. మా నాన్నగారు మెయిన్ రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. అప్పటికి ఏ ప్రాబ్లం లేదు. జస్ట్ ఓన్లీ ఫీవర్ అని చెప్పేసి అనుకుంటే ఫీవర్ వచ్చేసింది. ఫీవర్ తర్వాత జాయింట్ పెయిన్స్ వచ్చినాయి. జాయింట్ పెయిన్స్ వచ్చేసి కొంచెం ఆయాసంగా ఉంటే మేము శ్రీ హాస్పిటల్ని అడ్మిట్ అయ్యాం. మాకు తెలిసిన డాక్టర్ గారు ఉంటే ఆయన కనుక్కొని మేము అక్కడ జాయిన్ అయ్యాం. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఏంటంటే కొంచెం బ్లడ్ టెస్టులు అని 3-4 రోజులు చేశారు. మొత్తం బాడీ స్కానింగ్లు అన్నీ చేశాక ఏంటంటే కొత్త రకం వైరస్ మెలీడియో డోసిస్ ఏదో ఆ వైరస్ అని చెప్పేసి చేశారు, కన్ఫర్మ్ చేశారు. చేశాక ఏంటంటే దానికి రెమెడీగా యాంటీబయాటిక్స్ వాడారు. యాంటీబయాటిక్స్ అవి కూడా ఏంటంటే కొలాబెటర్ అని చెప్పేసి జాక్స్టార్ 1 గ్రామ్ ఆ ఇంజెక్షన్స్ వాడుకుంటూనే వచ్చారు. దాదాపుగా హాస్పిటల్లో 15 days 20 days వాడారు. దాని తర్వాత ఇంటికి వచ్చాక కూడా 15 days వాడారు. ఓవరాల్గా 1 month దాకా వాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ August 12th వెళ్ళాం హాస్పిటల్కి. వెళ్తే టెస్టులు అన్నీ చేయించి అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఓన్లీ బలానికి వాడితే చాలని చెప్పేసి డాక్టర్ గారు కూడా బలానికి ఇంజెక్షన్స్ కూడా ఏమీ ఇలా ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉన్నాం. ట్యాబ్లెట్స్ 10 రోజులు కోర్స్ అయిపోయిన తర్వాత మేము వెళ్దామని చెప్పేసి అనుకుంటే ఒక 2 days ఆగి వెళ్దామని చెప్పేసి ఆ 2 days కూడా మెడిసిన్ తెప్పించి వాడుతున్నాం. మళ్ళీ సడన్గా ఫీవరు కొంచెం ఆయాసంగా ఉందని చెప్పేసి తీసుకొచ్చేలాగా అప్పటికి అంత నార్మల్గా ఉన్న బాడీ సడన్గా మళ్ళీ ఆయాసం రావడం ఏందని చెప్పేసి మళ్ళీ తీసుకొని వచ్చిన తర్వాత యూరిన్ రాకట్లుగా కిడ్నీలు ఇన్ఫెక్షన్ అయ్యి ఇట్లా సడన్గా మొత్తం అన్నీ ఇదైపోతా బీపీ డైవ్ అయిపోవడం ఇట్లా జరుగుతున్నకే నెక్స్ట్ డేకి డెత్ అయ్యారు. గతంలో ఎప్పుడన్నా వచ్చింది ఈ సమస్య? ఏం లేదు సార్, ఇప్పుడే ఫస్ట్ టైం. మా నాన్నగారు హాస్పిటల్కి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం, ఎక్కడా కూడా లేదు. ఇంత కిడ్నీలు ఇన్ఫెక్షన్ ఇదంతా ఫస్ట్ టైమే. మెయిలోడోసిస్ అనే వ్యాధికి సంబంధించి ఎలా వచ్చిందని చెప్పారు డాక్టర్లు? ఎలా వచ్చిందన్నది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఇప్పుడు దాదాపుగా గుంటూరులో కూడా చాలా కేసులు ఉన్నాయి, జీజీహెచ్లో కూడా సేమ్ మా ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది అదే డిసీజ్తో వెళ్ళారు, అంటే కీళ్ళ నొప్పులు జ్వరంతో. ఈ ఊరికి సంబంధించి అదే వ్యాధి వచ్చి రికవరీ వచ్చిన వాళ్ళు ఉన్నారండి? ఎవరు లేరు, కాకపోతే ఒకళ్ళు ఉన్నారు అని అన్నారు. అది కూడా డబ్బూరి వెంకట్రావు అని చెప్పేసి ఆయన కూడా మన పేపర్లో వేశారు. కాకపోతే ఆయనకు కూడా పూర్తిగా రికవరీ అన్నది ఉందో లేదో కూడా తెలియదు మనకి. ఆయన కూడా ఎక్కడో జాయింట్ పెయిన్ అని అన్నారు నేను మాట్లాడితే, మరి ఆయన కూడా పూర్తి రికవరీ అన్నది ఏం లేదు. అంటే మా సైడ్ ఉన్నది ఒరిగింది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మేము పూజలు పురస్కారాలు చేసేవాళ్ళం కాదు, మేము కాయలు గీలు కొట్టేవాళ్ళం కాదు. ఆ ఎఫెక్ట్ ఏంటంటే వాళ్ళకి ఎందుకు జరగట్లేదంటే మేము అదే మాట సిద్ధాంతి గారిని కూడా అడిగాం. వాళ్ళు ఏంటంటే 3వ రోజున అమ్మవారికి శాంతి చేసుకుంటారు, అంటే కోళ్ళను కోసుకోవడం గొర్రెలను కోసుకోవడం చేసుకుంటారు. మీరు ఏం చేయలేదు కాబట్టి మీకు జరుగుతుందని అని అన్నారు. అంటే వాళ్ళు శాంతియుతంగా చేయలేదని మేము అభిప్రాయపడుతున్నాం. అదే ఈ రాయి ఏంటంటే ఇటువైపు వెండై ఉంది అంత శాంతంగా. ఊరికి 4 దిక్కుల్లో రాళ్ళు వేశారు, ఏదైతే మీ వైపు ఉన్న రాయి మాత్రం కొంచెం ఒరిగింది, అందుకే ఇక్కడ మరణాలు ఎక్కువ ఉన్నాయి. అవును, మేమైతే అదే అభిప్రాయపడుతున్నాం ఇప్పుడు దాకా కూడా. ఎందుకంటే వస్తే బ్యాక్టీరియా అన్నది వైరస్ అన్నది అంతగా రావాలి, ఓన్లీ మా ఊరి మీదే అంతటా ఎంతమంది అవ్వడం అన్నది అది అసలు ఎక్కడ కూడా లేనిది. అది వస్తే అదే వాటర్ తాగుతున్నాము, అదే నెలలో బతుకుతున్నాము, అదే వాటర్ వాడుతున్నాము, మరి అది వస్తే అందరు కావాలి. ఓన్లీ ఎస్సీ కాలనీ వాటికి రావడం అన్నది మాకు అర్థం కావట్లేదు. ఎంతమంది ఉంటారండి ఊర్లో? దాదాపుగా 3000 members దాకా ఉంటారు ఊరు మొత్తం మీద. 3 నెలల్లో 30 మంది పైగా చనిపోయారు. 3000 మందిలో 3000 మందిలో 3000 మందిలో 30 మంది దాకా చనిపోయారు. ఎప్పుడైనా ఎట్లాంటి పరిస్థితి సార్? అప్పట్లో గతంలో కాదు కదా, నాకు 25 సంవత్సరాలు, నేను కుర్రోడిని. 20 సంవత్సరాల్లో మరి నేను ఎప్పుడు అయితే నా జోన్లో ఇదే ఫస్ట్ టైం. అంటే అదను జనాలు కూడా భయపడుతున్నారు. 8-9 దాటుతుంటే రోడ్డు మీదకి రావాలంటే జనాలు అసలు భయపడిపోతున్నారు. ఒకప్పుడు మేము 12-1 దాకా కూడా రోడ్డు మీద ఉన్నా కానీ స్వేచ్ఛగా తిరిగేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ భయపడిపోయి ఇళ్లలో పోయి ఇల్లు వదిలిపెట్టిపోయే స్టేజ్ కూడా మాకు వచ్చింది. దీనికి ఏంటంటారు పరిష్కారం? మీరేమంటారు? పరిష్కారం ఏం లేదండి, ఇప్పటికైనా కానీ వాళ్ళు మా మీద దయించి ఆ రాళ్ళను సరి చేయించి ఆ శాంతియుత హోమం ఏదో చేపిస్తే అప్పటికి ఆగపోతే మేము చేయాల్సింది మేము చేస్తాం. ఏం చేద్దామని అంటే నెక్స్ట్ స్టెప్ దాని గురించి ఆలోచించి దాన్ని ఏదైనా చేయాలా లేదంటే మెడికల్ ఏదైనా సంప్రదించాలా, దాని నెక్స్ట్ మేము స్టెప్ వేసుకుంటాం. రాళ్ళు ఉంచమనా లేదంటే తీసేమనా? తీసేసినా బాధ లేదు, దానికి ఏదన్నా ఆల్టర్నేట్ గా హోమం చేసినా పర్లేదు. ఎందుకంటే మాకు ఆగడం కావాలి, మా గ్రామంలో స్వచ్ఛగా ఉంటాం, మాకు కావాలి. మిమ్మల్ని చేయమన్నారు కదా, మీరు దానికి సంబంధించి మేము ఎట్లా చేస్తాం సార్? ఇప్పుడు మేము అదే అంటుంది. ఇప్పుడు మాలో ఇప్పుడు దాదాపుగా మా పూర్వీకులు, మా తరం కాకుండా మా నాన్నల తరం కాకుండా వాళ్ళ పూర్వీకులు కూడా చేయలే పూజలు.
అక్కడ నుంచే మారిపోయారు. అట్లాంటిది ఇప్పుడు మమ్మల్ని సడన్ గా చేయాలి అని అంటే అడిగారా వాళ్ళు మిమ్మల్ని చేయమని? అడిగారు. ఒకసారి వాళ్ళు అడగల, వేరే వాళ్ళు మేము ఏదైతే అడిగితే మీరు చేయండి అని అన్నారు. మేము ఎట్లా చేస్తాం మాకు తెలియదు, పోనీ చేసిన మీరు జాలాగా నేను మళ్ళీ పట్టుకుంటే అదొక ఇబ్బంది అని చెప్పేసి మా వాళ్ళు ఆగారు. సో చూస్తున్నారు కదా, గ్రామస్తుల్లో విభిన్నమైనటువంటి సమాధానాలు వినపడుతున్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎక్కడైతే సమాధానం లేని ప్రశ్నలు మొలుస్తాయో అక్కడే మూఢనమ్మకాలు గూడు కట్టుకుంటాయి. కొంతమంది మైలురాయి వల్ల కాదు అని కొంతమంది ఉంటే, లేదు ఆ మైలురాయి వల్ల ఇది జరిగింది, దాన్ని సరైన పొజిషన్లో పెట్టలేదని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇందులో ఎక్కువగా క్రైస్తవులు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు, హిందువులకి ఏం జరగలేదు. ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో ఎవరైతే అతిక్రమించారో వారిలో మాత్రమే ఈ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరో పక్క చూస్తే కామన్ గా వినపడే విషయం ఏంటంటే జ్వరం వస్తుందని, లేదంటే దానికి దీర్ఘకాలిక సమస్యలు వస్తున్నాయని చెప్పేసి సడన్ గా మంచాన పడుతున్నారు. ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు, తిరిగి ఇంటికి రాకుండా అక్కడే చనిపోతున్నారు. ఇలా వరుసగా వెళ్ళినోళ్ళు వెళ్ళినట్టే చనిపోవడంతో కాసేపు గ్రామస్తులు కొన్ని రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఈ డాక్టర్స్ ని వాళ్ళ బృందాన్ని అంతా పంపించి పర్యటిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మందిలో ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి కానీ వాళ్ళకున్న సమస్యలకు కానీ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ బ్లడ్ కల్చర్స్ చెక్ చేసి వాళ్ళకి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని, కిడ్నీ సమస్యలు ఉన్నాయని చెప్పేసి, ఇంకొంతమందికి మెలియోయిడోసిస్ అనే చెప్పేసి రీసెంట్ గా వచ్చినటువంటి ఒక జ్వరం ఏదైతే ఉందో ఆ సమస్యతో కూడా ఒకళ్ళిద్దరు చనిపోయారని చెప్పేసి డాక్టర్లు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. అయితే ఇంకా ఇక్కడ టెస్టులు జరుగుతున్నాయి, చాలా మందిని గుర్తిస్తున్నారు. ఈ వరుసన మరణాలకి సంబంధించి ముఖ్యంగా వాటర్ చూస్తారు. అయితే వాటర్ లో కూడా ఎటువంటి సమస్య లేదు, వాటర్ కూడా చాలా చక్కగా ఉంది. వర్షాకాలం కాబట్టి యాదృచ్ఛికంగా కొన్ని సందర్భాల్లో ఒక విషయం సంఘటన చోటు చేసుకుంటే అదే సమయంలో కొన్ని విషయాలు చుట్టుపక్కల ప్యారలల్ గా చోటు చేసుకుంటాయి. అది యాదృచ్ఛికంగా తప్పించి కేవలం ఈ మైలురాయి వల్ల కాదని, లేదు దీనికి సంబంధించి వేరే కారణం ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇటువంటి మూఢనమ్మకాలు ఎవరు నమ్మొద్దు, గ్రామస్తులు వీటిని మైండ్ లో పెట్టుకొని భయాందోళనకు గురి కావద్దని చెప్పేసి వైద్య అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇంకా గ్రామస్తుల్లో చాలా మందికి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి జబ్బులు ఏంటి, ఇప్పటి వరకు చనిపోయిన ఈ 30కి పైగా ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి సమస్య ఏంటనేది పూర్తిగా తెలుసుకొని వాటిని పరిగణలోకి తీసుకొని ఒక నిర్ధారణకి రాబోతున్నారు. అప్పటి వరకు ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హోసనతో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.